హాయ్ బ్రో. హాయ్ బ్రో. అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర నిన్న దాడి జరిగింది తెలిసారు కదా. పూల కుండీలు పలగొట్టేసి టమాటాలు రాళ్ళు విసిరేశారు. సో అసలు ఏమనుకుంటున్నావు దాని గురించి నువ్వు? రౌడీ రాజకీయం భయ్యా, రౌడీ రాజకీయం. నేను నిన్న వెళ్ళాను, హౌస్ దగ్గరికి వెళ్ళాను, మొత్తం గలీజ్ ఎలా అంటే అలా చేసేసారు. ఒక ఫ్యామిలీ ఉంటది, ఒక ఇంట్లో పిల్లలు ఉంటారు, పోయి అలా ప్రవర్తిస్తే వాళ్ళు ఎలా ఉంటారు, బౌన్సర్లను కొట్టేయడం, వాళ్ళ టీంను కొట్టేయడం, అది తప్పది. ఎంతున్నా గానీ మంచిగా అడిగితే అతను ఏదో రెస్పాన్స్ ఇస్తాడు. నువ్వు డైరెక్ట్ ఇంటి మీదకి అటాక్ చేస్తే ఏమి ఇస్తాడు నాకు అర్థం కాదు. మొత్తం ఎంత రౌడీ రాజకీయం. అంటే ఏంటి, ఏ సపోర్ట్ తీసుకొని వాళ్ళు అంత డేర్ గా అల్లు అర్జున్ గారు ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక 8 మంది వెళ్ళి ఒక ఇంటి మీద దాడి చేసే అంత ధైర్యం వాళ్ళకు ఉందంటారా, లేదంటే ఎవరైనా వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? అది ఇంకా తెలియదు కానీ భయ్య, మాక్సిమం అయితే ఎవరు సపోర్టింగ్ కంపల్సరీ ఉంటది. అది ఎవరు సపోర్టింగ్ ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటది. ట్రోలింగ్ అవుతుంది, అది పేరు చెప్పొద్దు, మళ్ళీ బాగోదు. మహాన్ బావులు ఉన్నారు అందుకు. ఎందుకని అల్లు అర్జున్ గారు అంటే అంత నెగిటివిటీ, అంత డౌన్ ఫాల్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? ఇప్పుడు ఏముంది భయ్య, ఒక గుడ్ పర్సన్ ని బ్యాడ్ చేయడమే సొసైటీ నడుస్తుంది, అంతే. ఏముంటది నిజంగానే జనరల్ గా ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే సీఎం గారు రివెంజ్ తీసుకుంటున్నారు. ఆ వాటర్ ఒక 2 seconds వాటర్ తీసుకున్న దానికి ఇంత జరిగిందా అని చెప్పేసి అని అంటున్నారు. అసలు నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే ఆయన ఏం పెద్ద ఇది కాదు భయ. ఆయన పేరు గుర్తు పెట్టుకోవడానికి మొన్న వచ్చాడు రీసెంట్ గా సీఎం గా, ఆయన పేరు గుర్తు పెట్టుకోవడానికి ఏం లేదు కదా. మనమేం ఫ్లో లో మర్చిపోతాం, ఆయన డైలాగ్స్ చెప్పి ఫ్లో లో మర్చిపోవడం గ్యారెంటీ ఉందా ఆయన పేరు గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ చెప్పారు కదా. చెప్పాడు, రెస్పెక్ట్ ఇచ్చి చెప్పాడు కదా అంతా ఆయన. కానీ అల్లు అర్జున్ చెప్పలేదు అని చెప్పేసి మాట్లాడతారు. ఆ నెక్స్ట్ డేనే వీళ్ళు వెళ్ళి దాడి చేయడం, ఇదంతా నాకు తెలిసింది మొత్తం ప్లానింగ్ లాగా ఉన్నట్టుంది భయ్య. నాకు తెలిసిందంతా ఇది ఓఏ చేసి వాళ్ళని చెప్పేసి వచ్చినారు. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఇన్ని రోజు గ్యాప్ తీసుకుని వచ్చినారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ నెక్స్ట్ డేనే జరిగింది. ఇంతకుముందు ఒకసారి తెలంగాణలోనే ఒక స్కూల్లో 8 మంది విద్యార్థులు చనిపోయారు, మహిళలు. అప్పుడు రెస్పాన్స్ అవ్వండి వాళ్ళు, ఇప్పుడు ఎలా రెస్పాన్స్ అయ్యారు ఓఏ చేసి వాళ్ళు అనేది నా క్వశ్చన్ భయ్య. సో ఇన్ని డేస్ కూడా అవ్వకుండా ఈ రోజే అవ్వడానికి గల కారణం ఏంటనుకుంటున్నా? నేను అనుకుంటున్నా అంటే మాక్సిమం ఒక ఉంటది భయ సంథింగ్, అది ప్లానింగ్, అది కంపల్సరీ. వాళ్ళు బెయిల్ మీద బయటకు కూడా వచ్చేసారని తెలుస్తుంది. నేను నిన్న పోస్టర్లు చూసాను భయ, వాళ్ళ జైలుకి వెళ్ళి తీసుకుపోయి వాళ్ళు ఏం కింద కూర్చోబెట్టలేదు, మంచిగా చైర్లు వేసుకుని చైర్లో కూర్చోబెట్టారు. మాట్లాడుతున్నారు అని ఆ స్టేషన్ లో ఒక బయటకు వచ్చింది భయ. మొత్తం ఒకటే కదా, ఎందుకుంటారు సపోర్టింగ్ వాళ్ళకి, ఎందుకుంటారు? సో మన నెక్స్ట్ వచ్చే బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేస్తామనడము, టికెట్ రేట్లు తగ్గిస్తామనడము, సో ఫ్యూచర్ లో వచ్చే సంక్రాంతికి వచ్చే మూవీస్ మీద ఎఫెక్ట్ పడుద్ది అంటావా? ఇది పడొచ్చు భయ. నాకు తెలిసింద మాక్సిమం ఇలానే కంటిన్యూ చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వచ్చు ఇన్ ఆంధ్ర మాక్సిమం. సో రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా నడుస్తుంది కదా, సో ఎవరు ముందుకెళ్తారు? నేను రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్న అవసరం లేదు నాకు, వద్దు బాబాయ్. మళ్ళీ ఎందుకు నాకు పంచాయతీ. ఇంత ముందు దానికి ఒక ముండ కొడుకు ట్రోలింగ్ చేసి తిట్టాడు, మళ్ళీ నేను కంటిన్యూ చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది భయ. అందుకు సో ఫైనల్ గా అయితే మీరు అల్లు అర్జున్ గారు అట్లా జరగకపోయినా ఒక అభిమానిగా కావచ్చు, ఒక జనరల్ గా ఎలా రియాక్ట్ అంటే మేము ఫ్యాన్స్ కాబట్టి సైలెంట్ గా ఉన్నాం. ఆయన ఒక పోస్ట్ పెట్టాడు నెగిటివిటీ క్రియేట్ చేయొద్దని, అందుకు సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఒక్క మెసేజ్ రండి అని ఏం లేదు, ఇంకా మొత్తం అసెంబ్లీ లేదు, మొత్తం పైకే. ఎవడు వచ్చినా ఏం మిక్కలేడు. సో ఇప్పుడు అంటే పోలీసు వాళ్ళు కూడా బాగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, అల్లు అర్జున్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అని చెప్పేసి ఇలాంటివి కొన్ని. అంటే ఏసీపీ ఎవరో కొంచెం ఆయన వాట్స్ కూడా చాలా పదజాలం బాగా యూజ్ చేయలేదు. ఇది ఇతను చెప్పడం మర్చిపోయాను. అతనికి చెప్పారు, వాళ్ళ మేనేజర్ కి చెప్పారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, కానీ తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో నేను చెప్పలేదని చెప్పాడు. అది ఏది వరకు నిజమని అసలు అర్థం అవుతలేదు. అది మాక్సిమం ప్లానింగే భయ్య, అది కంపల్సరీ. సడన్ గా నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఇది మొత్తం అది అర్థం అవుతుంది. ఎక్కడి వరకు వెళ్ళబోతుందంట ఇష్యూ గుర్తుకొస్తున్నాడు, అది ఎందుకు అది అందరికి తెలుస్తుంది మాక్సిమం. అదే అనుకుంటున్నా అయితే మాక్సిమం ఉదయ్ కిరణ్ కారణమే, నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు అందరికి అతను గుర్తుకొస్తున్నాడు. థ్యాంక్ యూ భయ్య. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఎంత వరకు ఉండొచ్చు అంటూ ఈ విషయంలో? ఇప్పుడు ఆయన పొలిటికల్ గా ఉన్న డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా. పొలిటికల్ గా అంటే పవన్ కళ్యాణ్ ఏం సంబంధం లేదు భయ్య. అతను ఏంటంటే మొన్న టికెట్స్ గురించి కూడా కొంచెం ఇచ్చాడు ఆంధ్రాలో. ఆయన అల్లుడు కదా, ఇప్పుడు సంబంధం లేకపోయినా అల్లుడు కదా, అల్లుడి మీద ఇట్లాంటివి వస్తుంటే ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారు అనుకుంటున్నారు? అంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ భయ్య. ఇది రాజకీయం తీసుకుంటే ఇది సపరేట్,
అది వాళ్ళ వల్ల అది మనకు సంబంధం లేదు. అల్లు అర్జున్ గారి వల్లే చచ్చిపోయింది అని చెప్పేసి 100% డామ్ షూర్ గా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సరే ఓకే, అతని వల్లే చనిపోయింది అంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పిక్తుంది అక్కడ? అందరు లోపల, ఆయన లోపల ఉంటాడు, బయట తొక్కులాట జరుగుతుంది. అది వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. అది నేను అది అల్లు అర్జున్ తప్పే, నేను తప్పనట్లేదు. అతను ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చాడు అంతే. అతనికి ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు వెళ్ళిపోండి అని. అతనికి ఇన్ఫార్మ్ చేసింటే అతను వెళ్ళిపోతాడు. వచ్చినప్పుడే వెనక్కి వెళ్ళండి పర్మిషన్ లేదు అని చెప్పుకుంటే వెళ్ళిపోయాడు. ఎంట్రీ అయినప్పుడే చెప్పాల్సింది, వెళ్ళిపోండి పర్మిషన్ లేదు కదా అని చెప్పేసి. రూట్ క్లియర్ చేయడం కూడా చేస్తున్నారని చెప్పేసి అల్లు అర్జున్ గారు చూశారు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇది ఒక ట్రోలింగ్ భయ, అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఏర్చారు అని చెప్పేసి ఇదేదో ఇన్స్టాలో పెద్ద ట్రోలింగ్ అయిపోతుంది ఏదో అంతా. సో ఏంటి ఇదంతా జరిగిన దాన్ని డైవర్ట్ చేయడానికి మొత్తం గానే మాట్లాడారంటావా? ఇంత నాకు ఇదంతా ఫేక్ అనిపిస్తుంది భయ. ఇదంతా ఇలా కథ మఫ్లీ నడుస్తుంది తెలంగాణలో. అసలు నాకు అర్థం అవుతలేదు. ఇది పొలిటికల్ గా వాడుకుంటున్నారు, అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక కామన్ మంచి హీరోని, మంచిగా తెలుగు ఇండస్ట్రీకి పేరు తెచ్చిన వాడిని ఇలా కూడిపేస్తున్నారు. మంచిగా ఇల్లు పడగొట్టేస్తున్నారు, డౌన్ చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఒక ఇంటి మీదకి అతనికి వెళ్ళారు, అతనికంటే ఒక భయం ఉంటది కదా. అంత ఎంత హీరోయిన్ ఎంత సెక్యూరిటీ ఉన్నా కానీ అతనికంటే ఒకటి ఉంటది భయం అని. అంతే. అల్లు అర్జున్ కి ఏం ఫరక్ పడదు, ఫ్యాన్స్ ఉన్నాం, డోంట్ వరీ అల్లు అర్జున్ అన్న, అంతా సపోర్టింగ్ ఉంటాం. ఒక్క పోస్ట్ అంతే, తగ్గేదేలే. చెప్పండి, నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర ఓయూ జేఏసీ స్టూడెంట్స్ యాక్చువల్లీ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం జరిగిందని అంటున్నారు. రాళ్ళు వేశారు, పోలుకుండీలు పలగొట్టారు అంటున్నారు. దీనికి కారణం ఏంటంటారు? దీని వెనక సీఎం హస్తం ఉంది అని కొంతమంది అంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? యాక్చువల్ గా అక్కడ దాడి చేసే పదంలో అక్కడ వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు దిగిన విజువల్స్ కూడా మనం చూసినాం. సో అంటే ఆయనే చేపించడానికి మనం అంటలా. సో వాళ్ళ అభిమానులు న్యాయం జరగాలి అంటే మన సీఎం రేవంత్ రెడ్డి నుంచి చెక్ పాస్ అయింది మేము ఇచ్చాం, కానీ మీ తరపు ఇండస్ట్రీ నుంచి అయితే ఏం పాస్ అవ్వలేదు అని చెప్పారు. సో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ సరే 10 లక్షలు తీసి 10 లక్షలు చెక్ పాస్ చేసామన్నారు. అసలు మార్నింగ్ తెలిసింది ఏంటో చెక్కే పాస్ అవ్వాలి. సో వీళ్ళందరూ కూడా కలిసి ఏదో పెద్దగా ఇంకో చెక్ పాస్ చేస్తాం అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు, మరి ఇది ఎంతవరకు లాగిద్దో తెలియట్లేదు. ఏంటి ఆ రేంజ్ లో వెళ్ళి ఆ విధంగా పోలుకుండీలు పలగొట్టి అట్లా చేయాల్సినంత అవసరం ఏంటంటారు? అవసరం అంటే న్యాయం జరగాలి. సో న్యాయం ఇవ్వకుండా విద్యార్థులు కదా, ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ స్పిరిట్ ఉంటది. బ్రో నేను చెప్పేది నువ్వు ఇవ్వకుండా ఇచ్చారంటే ఎవరికైనా కోపమేగా. సో ఆ కోపం అన్నప్పుడు ఇప్పుడు అంతమంది వచ్చారు ఫ్యామిలీతో, ఆయన చిరంజీవి ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో ఉన్నాడు. అంటే ఎవరికైనా బాధే కదా, ఫ్యామిలీ ఉంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు గమ్ముని తీసి కత్తి తీసి మెడక మీద పెట్టాను అనుకో, నువ్వు పరిగెడతావు లేదా? సో ఆయన కూడా అలాగే వెళ్ళారు. దానికి కూడా ఆయన పారిపోయాడు, పిరుకోడు. ఒక స్టార్ అంత హీరో చిరంజీవి ఇంటికి వెళ్ళి దాక్కుంటాం ఏంటంటే ఏం చెప్తారు, కామెంట్స్ పెట్టుకుంటారు అంతే కదా. ఏంటి అంటే సీఎం వర్సెస్ ఇండస్ట్రీ అనే విధంగా నడుస్తుంది ఇప్పుడు. 2 పాయింట్లు తీసుకోవచ్చు బ్రో. ఆయన అక్కడ వాటర్ తాగటం, మళ్ళీ ఇక్కడ వాటర్ తాగటం. సో వాటర్ తాగినంత మాత్రాన ఈ విధంగా ఇగో తీసుకెళ్తారు అనుకుంటున్నాను. మరి అంతే కదా. యాక్చువల్ గా ఇప్పుడు సముద్రం ఉంటది బ్రో, అలలు వస్తాయి, చచ్చిపోతాం నీకు తెలుసు ఏంటి, కానీ దాంట్లో ఏదాలి, నేను మునగాలి, సెల్ఫీ పెట్టాలని నీకు ఉంటది. అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా బాబు అల్లలు ఎక్కువ అవుతున్నాయి, మేము ఆపలేకపోతున్నాం, మీరందరూ బయటకు వచ్చేయండి అన్న, నువ్వు వింటావా? గుణానందం నీకు, నేను వెళ్ళాలి ఏదాలి అని ఉంటావు అల్లలు వచ్చినా సరే. సో డేంజర్ అని చెప్పినా సరే నువ్వు ఎదురు వెళ్తున్నావు అంటే తప్పెవరిది? సో మొత్తం ఇన్సిడెంట్ లో తప్పెవరిది? నీదేగా. సో అక్కడ అంతమంది ఫస్ట్ రోజున ఓన్ థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి కూడా అంతమంది జనాలు వస్తున్నారన్నా సరే ఫ్యామిలీతో వెళ్తాం, తప్పెవరిది చెప్పు? ఇక్కడ పాయింట్ ఫ్యామిలీది. సో ఆ పాయింట్లన్నీ తీసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం. పోనీ సీఎం గారు మీరు ఏమనుకోమాకండి, మళ్ళీ పాయింట్లో మీద కూడా వచ్చింది. ఆయన గెలవక ముందు సభ పెట్టినప్పుడు 3 చనిపోయారు. మరి రేవంత్ రెడ్డి గారిని లోపలేయాలి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు అటు పెట్టినప్పుడు కరెంట్ షాక్ తో కొంతమంది కానీ అలా చనిపోయారు, వాళ్ళని లోపలేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు చేసేటప్పుడు కూడా కరెంట్ షాక్ తో కొంతమంది, అండ్ ఆ తొక్కిసవేత్తల్లో బైక్ యాక్సిడెంట్ లో చాలా మంది ఇంకా బయటకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని లోపలేయాలి కదా. పాయింట్ గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కళ్ళు లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళే కదా ఎవరైనా సరే. సో మరి ఈ ఒక్క పాయింట్ తీసుకొచ్చి ఎందుకు చేస్తున్నారు అంటే కేసు ఆయనే వెనక్కి తీసుకుంటా అన్నాడు కదా.
మళ్ళీ ఇదేంటి కొత్తవే ఏంటి? అసలు వాళ్ళ పేరెంటే వచ్చి చెప్పాడు కదా అల్లు అర్జున్ గారికి ఏ తప్పు లేదు ఇట్లా జరిగిపోయింది ఆయన మాకు హెల్ప్ చేస్తా అన్నాడు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత కూడా వీళ్ళు దీన్ని ఇట్లా చేయడం దీన్ని రాజకీయం అనుకోవచ్చు. నాకు తెలిసి అల్లు అర్జున్ గారు సపరేట్ పార్టీ పెట్టి నెక్స్ట్ సీఎం అల్లు అర్జున్ గారు అవుతారేమో అనుకుంటున్నాను. నేనైతే పక్కా ఇదే అనుకుంటున్నాను. అవును మొన్న ఆయన ఎవరో ఉంటారు కదా అది ఆయన ఎవరో జాతకాలు చెప్పి అందరు విడిపోయారు అది ఇది అని చెప్తాడు ఆయన పేరు ఏదో. సో యాక్చువల్లీ ఆయన కూడా అన్నాడు అల్లు అర్జున్ గారు పార్టీ పెడతారు రాజకీయాల్లోకి వస్తారు అని. అంటే ఉప్పు గారం తినే ఏ నా కూడా అలాగే చెప్తాడులే కానీ బ్రో, ఇవన్నీ తెలిసిన తర్వాత మధ్యలో కుర్చీ వేసుకొని మొత్తానికి ముగడై కూర్చోవాలంటే ఇంకా అల్లు అర్జున్ సీఎం అవడం. ఆ, అంటే నువ్వు అనుకోవచ్చు బాబాయ్కి పోటీ వస్తున్నాడా, ఇక్కడ చంద్రబాబు నాయుడుకి పోటీ వస్తున్నాడా, అది కాదు పాయింట్ ఇక్కడ. సో అసలు ఏం జరుగుతుంది ఈ రౌండ్ అప్ లో, ఏం జరుగుతుంది? మధ్యలో కూర్చోవాల్సింది ఎవరు? అల్లు అర్జున్ గారు సపరేట్ పార్టీ పెట్టి. గెలుస్తాడంటారా పెడితే? పవన్ కళ్యాణ్ గారే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడ్డారు ఈ స్టేజ్ కి వచ్చేదానికి. ఎవరైనా ఫస్ట్ లో ఇబ్బంది పడతారు బ్రో. పుట్టే అమ్మడు నువ్వు పరిగెత్తమంటే పరిగెత్తవుగా. పాకాలి, పడాలి, చాలా ఉంటాయి. రాజకీయం కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారి నుంచి అల్లు అర్జున్ గారికి ఎలాంటి సపోర్ట్ రాబోతుంది అనుకుంటున్నారు? ఇది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది ఆల్రెడీ నేషనల్ ఇష్యూ అయింది ఇది. ఎలాంటి సపోర్ట్ అంటే అల్లు అర్జున్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆలోచించి అడుగు వేయాల్సిన టైం ఇది. తొందరపడి మీడియా పెట్టి మాట్లాడతాం, లేకపోతే వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం అవదు. అది మొత్తం అందరూ కూడా ఒక మీటింగ్, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారితో కూర్చొని మీటింగ్, ఇదంతా కూడా ఒక దగ్గర కూర్చొని చేస్తేనే తేలిద్ది. లేదంటే ఇది వెళ్తానే ఉంటది ఇంకా. ఎక్కడికి వెళ్ళిద్ది అంటారు? 5 సంవత్సరాలు వెళ్తానే ఉంటది.